వరి ధాన్యం పండించడంలో తెలంగాణ రికార్డు సృష్టించిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు లేకున్నా పెద్ద ఎత్తున పంటలు పండాయని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం శివలింగాపూర్ గ్రామంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి. గతేడాది పత్తి కొనుగోళ్లు నెల రోజుల పాటు పొడిగించేలా ఎంపీ వంశీ కేంద్రంతో మాట్లాడారని గుర్తు చేశారు. ఈసారి కూడా ఎకరాకు 12 క్వింటాళ్లు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి. రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం ముందుంటుందని చెప్పారు. మనం ఈసారి కాటన్ ప్రొక్యూర్మెంట్ కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఇచ్చింది. ఎంఎస్పి ప్రైస్ ఎంత ఉంటుంది, తేమ ఎంత ఉంటే ఎంత ఎంఎస్పి ఇస్తారని చెప్పి వారు ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడే డిఓ గారు చెప్పినట్టు తేమ ఎక్కువ ఉంటే ఎంఎస్పి ప్రైస్ తక్కువ అవుతుంది. సో తేమ మీరు మంచిగా డ్రై చేసుకొని తీసుకొస్తే ఎంఎస్పి ప్రైస్ కూడా మంచిగా ఉంటుంది. పోయిన సంవత్సరం మీ అందరూ తెలుసు, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొన్ని రోజుల తర్వాత మేము ఇంకెక్కువ ప్రొక్యూర్మెంట్ చేయమని చెప్పి ఆ రోజులలో చెప్పడం జరిగింది. అప్పుడు మన ఎంపీ వంశీకృష్ణ గారు చైర్మన్ కాటన్ కార్పొరేషన్తో ఢిల్లీలో కలిసి, లేదు ఇక్కడ మా చెన్నూరులో ఎక్కువ తీసుకోవాలని చెప్తే అప్పుడు వారి పైన ప్రెషర్ తీసుకొచ్చి మన కాటన్ అంతా కూడా ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏమని ఆర్డర్ ఇచ్చిందంటే, మేము ఒక్కొక్క ఎకరానికి కేవలం 7 క్వింటల్లే తీసుకుంటాము ఎంఎస్పి ప్రైస్తో అని చెప్పి ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది. అయితే తుమ్మల నాగేశ్వరరావు గారు వారికి ఉత్తరం రాసిండ్రు, కాదు ఇది సరిపోదు, మాకు పోయిన సంవత్సరం ఏదైతే 12 క్వింటల్లు ఎకరానికి తీసుకున్నారో దాని ప్రకారంగానే మీరు మళ్ళీ ఈ సంవత్సరం కూడా తీసుకోవాలని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ఉత్తరం రాయడం జరిగింది. కానీ నేను కూడా కేంద్రం మన ఎంపీ గారితో అక్కడ ప్రెషర్ పెట్టి ఇది సరిపోదు, మీరు 12 క్వింటలే ప్రొక్యూర్ చేయాలని చెప్పి వారిపైన కూడా ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. కొన్ని విషయాలలో మన రైతులు కూడా అర్థం చేసుకోవాలి, ఏది కేంద్రం పరిధిలో ఉంది, ఏది రాష్ట్ర పరిధిలో ఉంది, మనం అది ఆలోచించుకోవాలి. లేకుంటే ఒక్కోసారి నేను చూసిన అందరూ కూడా ఏది ఏమైనా కానీ ఎమ్మెల్యేనే రెస్పాన్సిబుల్ అని చెప్పి నన్ను సోషల్ మీడియాలో ఏదో ఒకటి పోస్ట్ పెడతా ఉంటారు. మీరు కూడా కొద్దిగా ఆలోచించాలి. ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వము రెస్పాన్సిబుల్ ఆ ఫాలో అప్ చేయాలి, లైజాన్ చేయాలి, నేను చేస్తా, మీ ఎమ్మెల్యేగా నేను చేస్తా అని ఆ బాధ్యతలు ఏదైతే ఉన్నాయో, రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ, యూరియా సప్లై అయినా కానీ కాటన్ ప్రొక్యూర్మెంట్ అయినా కానీ ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి. వాళ్ళే ప్రొక్యూర్ చేస్తారు, వాళ్ళే రెస్పాన్సిబుల్ దానికి. అయితే మీ అందరికీ నేను భరోసా ఏం ఇస్తున్నానంటే, మా తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ కోన కూడా విడిచేది లేదు. కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి వారు ఏదైతే పోయిన సంవత్సరం 12 క్వింటల్లు ఒక్క ఎకరానికి తీసుకున్నారో మళ్ళీ ఈ సంవత్సరం కూడా 12 క్వింటలే తీసుకోవాలని చెప్పి వారికి మేము డిమాండ్ చేస్తున్నాము, వారిపైన ఒత్తిడి చేస్తున్నాము. మన రాష్ట్ర ప్రభుత్వము మన రైతులకు ఆదుకోవటానికి చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఏ విషయంలోనైనా కానీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు పెట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో దందా చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినప్పటికీ కూడా కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన దగ్గర పంట వేయడంలో మన తెలంగాణ రైతులు టాప్ మోస్ట్ అన్నమాట. ఎవరు కూడా ఊహించలేదు. మనము తెలంగాణలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైయెస్ట్ అన్నమాట. దేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ ప్రొక్యూర్మెంట్ మన తెలంగాణ రాష్ట్రమే చేసింది.